ఈ ఒక్క పేరు వల్ల నా జీవితం సంకరాగిపోయిందిరా. ఎవడ్రా ఈ రంగారెడ్డి? ఓ 85 ఏళ్ళు అయి ఉంటుంది ఆ మర్డర్ జరిగి. దాని పూర్తి వివరాలు తెలియాలంటే మన ఊరు చివర హైవే దగ్గర సోడా కొట్టు శివయ్య ఒక్కడికే తెలుసు. పదరా. ఏం కావాలి? మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఏమిటో చెప్పండి. ఆ రంగారెడ్డి ఎవడు? ఎలా పోయాడు? నువ్వు మెడికల్ షాప్ విశ్వం కొడుకు కదూ? అవునండి. చెప్పండి, ఎలా పోయాడు? ఇప్పుడు ఆయన గురించి నీకు తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది? ఆయన పోయాడు సరే, ఆయన ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది. చెప్పండి స్వామి, ఆడు ఎలా పోయాడు? ఇంత పని అవద్దు కానీ డైరెక్ట్గా మరి కొడుక్కి ఫోన్ కొడదాం. ఒక్క నిమిషం. వాళ్ళ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు. చెప్పండి, వాడెవడో చెప్పండి. నువ్వు ఆయన ఎవరు అని తెలుసుకుంటే ఆయన్ని ఎవడు అని పిలిచే అవసరం ఉండకపోవచ్చు. ఒక మనిషి తాలూకు ఆవేదన తన సొంత బతుకు మీదైతే అది వాడి జీవితం అవుతుంది. కానీ అదే మనిషి ఆవేదన తన చుట్టూ ఉండే 10 మంది కోసం అయితే అదే రంగారెడ్డి జీవితం. 6 అడుగుల మనిషి. పదునైన చూపు. తప్పు చేస్తే ఎదుటోడు ఎంత తోడైనా సరే ఎదురెళ్లే మనిషి. 10 మంది బాగు కోసం బతికిన మనిషి. ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి అడుగు రంగారెడ్డి ఇంటి వైపే ఉండేది. కానీ ఆ రోజు గుర్రం సెంటర్లోని షాపులు ఖాళీ చేయమంటున్నారయ్యా. ఈ విషయం నాకెందుకు చెప్తున్నారు? ప్రతిదానికి నాకేంటి సంబంధం? నేను చేయలేను. కావాలంటే కోర్టుకెళ్ళండి. మా గురించి మీరే మాట్లాడాలయ్యా. కష్టం. నేనేం చేయలేను. ఇబ్బంది పెట్టకండి. బయలుదేరండి. అయ్యా షాపులే మాకు ఆధారం అయ్యా. అయ్యగారిని నమ్ముకుని వచ్చాం కదరా. కోర్టుకు లెటర్ పెట్టుకోవాలా? ఇది మనకు తెలీదా? ఈ మాత్రం దానికి షాపులు కట్టేసి వచ్చాం. రంగా, అనుక్షణం నువ్వు వాళ్ళ గురించే ఆలోచిస్తావు. అలాంటిది వాళ్ళు తిట్టి పంపించేశావు. ఏమైంది నీకు? జనాలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకడు అండగా ఉన్నాడంటే వాళ్ళు పోరాటం మర్చిపోతారు. సమస్య వచ్చిన ప్రతిసారి వీడి వైపు చూస్తారు. జనాల కోసం ఒకడు బలంగా నిలబడితే అది బలం అవ్వదు, బలహీనత అవుద్ది. సమస్య వస్తే వాళ్ళు దానికి ఎదురెళ్ళాలి కానీ ఒకడి కోసం ఎదురు చూడకూడదు. పద, బండితి. ఎక్కడికి? ఎమ్మెల్యేని పలకరించొద్దాం. రా. షాపులు మొత్తం ఖాళీ అవ్వడానికి ఒక 20 రోజులైనా పడుతుంది. షాపుకు లక్ష్య ఇచ్చి దండం పెట్టేయడమే. మీరు క్యాష్ రెడీ చేసుకోండి. ఎవర్రాది? ఏంటి గురు, నువ్వు ఈ పొగని తట్టుకోలేకపోతున్నావు? కానీ నువ్వు ఊరి మధ్యలో ఫ్యాక్టరీ పెడితే రోజు జనం ఆ పొగని ఎలా తట్టుకుంటారు? రంగారెడ్డి, దయచేసి నువ్వు దీంట్లో తలదూర్చుకో. నీకేం కావాలో తీసుకో. నోలే. కావాలంటే జెడ్పీ చైర్మన్ కుర్చీ తీసుకో. నేను జనాల కష్టాలు మాట్లాడడానికి వచ్చాను. కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. మొత్తం 140 షాపులు ఇక్కడ ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తారు? ఊరి చివర కాంప్లెక్స్ కట్టిస్తాం. ఊరి చివర అంటే ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీలో మందులు కావాలంటే అంత దూరం పరిగెట్టాలా? కాంప్లెక్స్ కట్టేంత వరకు జనాల వ్యాపార పరిస్థితి ఏంటి?
ఏదో ఒకటి చేసుకుంటారు. వివరంగా ఒక మాట చెప్తాను విను. ఆ గుర్రం సెంటర్లో షాపుల జోలికి రాకు, వాళ్ళ పొట్ట కొట్టకు, ఫ్యాక్టరీ పెట్టి జనాన్ని కష్టపెట్టకు. దయచేసి వదిలేయండి. ఇది నా విన్నపం. రంగారెడ్డి, నీకు కుర్చీ విలువ తెలియదు. సముద్రం ముందు కాళ్ళు పెట్టి సముద్రం నా కాళ్ళు పట్టుకుందని సంబరపడ్డావనుకో, ఒక పోటులా వచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోద్ది. నేనేదో కాళ్ల బేరానికి వచ్చానని ముందడుగు వేసావనుకో, మొహమాటం లేకుండా చంపేస్తా. చూడు గురు, నాకు బెదిరించడం రాదు, బెదిరించడానికి రాలేదు, నిజం మాట్లాడా అంతే. అన్నా జనాలు కోర్టుకు వెళ్తారంట అన్న. అన్నా, జనాలందరూ కోర్టుకు వెళ్తారంట. ఫ్యాక్టరీ ప్లాన్ లేదని జనాలకు చెప్పే అన్న. ఫ్యాక్టరీ వస్తే మన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్నాను, కానీ పొల్యూషన్ పెరిగి ఊర్లో వాళ్ళందరూ అన్యాయం అయిపోతారని బాధేస్తుంది. అందుకని కష్టపడి మీకోసం ఆ ఫ్యాక్టరీ ప్లాన్ లేకుండా ప్రభుత్వంతో పోరాడి మరీ ఒప్పించాను. సంతోషమయ్యా. 25 కోట్లు కమిషన్ ఇస్తానన్నాడ్రా. 4 ఎలక్షన్లకి సరిపడే డబ్బు. ఈ నా కొడుకు ఊర్లో ఉంటే ప్రతి దాంట్లో ఏలు పెడుతూనే ఉంటాడు. వీడి చేసేది స్లోగా జనాలకు తెలిస్తే ఆపడం కష్టం. ఏదో ఒకటి చేసి వీడిని ఆపాలి. సరే అన్న. వాణ్ణి ఏదో ఒకటి చేశాక అప్పుడు తిప్పు. అప్పటి వరకు మీస మీద చెయ్యేస్తే నరికేస్తా. ఈ ఆనందంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలయ్యా. తప్పకుండా. సంతోషమయ్యా. నమస్తే నమస్తే అయ్యా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మీ నాన్నగారు నీకేం గిఫ్ట్ తీసుకొచ్చారు చూడు. అరే అరే, రేపు పొద్దున్న తొక్కుకుంటూ కానీ రా. శివయ్య, చెప్పురంగా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సహజం తీసుకెళ్ళు. ఏమైంది? వెళ్ళు. అలాగే సహజ, మన ఇంటికి వెళ్దాం. అదే వచ్చేస్తా.
రండి రండి. అలా ఆయన నిన్ను కాపాడబోయి ఆయన చనిపోయాడు. ఈ ఊరి జనాలు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలనుకున్న మనిషి అస్తమిస్తే అంతవరకు ఆయన చేసిన మంచినంతా మర్చిపోయి అతని చావుని మాత్రం రంగబలిగా గుర్తుపెట్టుకున్నారు. ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం, చివరిగా వచ్చిన నిందని చుట్టూ 10 మందికి చేరుస్తాం. ఇంతేనా మనం? రంగారెడ్డిని చంపిన మనిషిని ఎమ్మెల్యేని చేశారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా ఎమ్మెల్యేని చేశారు ఈ జనాలు. ఆయన వల్ల బతికిన వాళ్ళకు కూడా కనీసం ఆయన ఎలాంటి వాడో కూడా తెలియదు. ఆయన ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడాలనుకుని చేసిందే కానీ 10 మందికి తెలియాలని ఎప్పుడూ చేయలేదు. ఏంట్రా బాబు వీడు ఈ టైం రిటర్న్ చేస్తున్నాడు? వీడేంట్రా ఎప్పుడు ఇక్కడే పడుతున్నాడు?
భయపడి వెళ్ళిపోతున్నాడు రా వాడు. నీ పేరు నచ్చలా, అస్సలు నచ్చలా. ఎవర్రా ఎవర్రా షార్ట్గా నాకు కథ చెప్తా విను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న ఒక కథ చెప్పి నాకు ఇవ్వని దొబ్బే అన్నాడు. ఏం చేయమంటావు? సరే నా తిప్పలేవో నేను పడి ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేద్దామంటే ఏది వర్కౌట్ కాలేదే. సరే నువ్వు ఉన్నావు కదా అని నేను నీ హెల్ప్ కోసం వస్తే దొబ్బే అన్నావు. నేను ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే ఆయన ఒక కథ చెప్పి నువ్వు ఒక కథ చెప్పి అరే ఏంట్రా ఇది, మనం వీళ్ళిద్దరి కథల్లో నేను సైడ్ క్యారెక్టర్ అయిపోతున్నానేమో అనుకున్నాను. కానీ ఈ రోజే తెలిసింది ఏంటంటే అసలు కథే నాది, కాన్ఫ్లిక్టే. నీకు విషయం చెప్తున్నా విను. చాలా డీప్గా కనెక్ట్ అయిపోయి ఒక మనిషికి ఇప్పుడు నా జీవితంలో నేను చేయగలిగిందంటే ఆయనకి ఒక మంచి పేరు తీసుకురావడం మాత్రమే. నో డౌట్ నువ్వు అడ్డుపడు ఢీ కొట్టు ఏమైనా చేసుకో, ఆ సెంటర్ పేరు మార్చేస్తాను. ఈ రోజు నుండి నేను నిన్ను అన్నాను పిలవను, పరశురాం. పరశురాం, ఓకేనా పరశురాం? షోగడ్ ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడు అనుకుంటానండి. ఊరంతా పిలిచి మీటింగ్ పెడుతున్నాడంట. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏం పెంటాడతాడేమో అని భయంగా ఉంది. ఏం చేయమంటారు? ఏదోటి చేసి ఆపాలండి అండి. ఈడు మామూలు కూడా కాదు. వద్దన్నా తీసుకొచ్చావు. ఇది జరిగే పని కాదు. ఎందుకంటే మంచి వినే ఓపిక ఎప్పుడో చచ్చిపోయింది ఈ జనాలకి. షోగడ్ మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేయమన్నాడు. ఇంతకీ ఏ ప్రోగ్రామ్? నువ్వు మిడ్ నైట్ వేసే ప్రోగ్రామ్ లాంటిది కాదు, జనాలకు ఉపయోగపడితే మంచిదే. కూర్చోరా, అర్థమైందా? మంచి ప్రోగ్రామా? ఈ రోజులు ఎవడు చూస్తాడు? నా సిటీ కేబుల్ రేటింగ్ పడిపోద్ది. నాకు వేరే పని ఉంది, వెళ్తా. రే 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 ఊడమ్మా, ఏదో రోజు ఈ ప్రోగ్రామ్ వేసాలి సిటీ కేబుల్లో. ఇప్పుడు మీ ముందుకి ఒక వ్యక్తి చేసిన మంచి పనుల గురించి చెప్పడానికి వచ్చాం. రండి. రే 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 ఎక్కడ పోతున్నారా? నేను దాకా బాగున్నాడు కదా, మంచిగా ఇచ్చేటేటి. మీ గురించే కదా చెప్తున్నాడు. 10 నిమిషాలు ఉంటే ప్రోగ్రామ్ అయిపోద్ది. మాకు పనికి లేదనుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతని పేరు రంగారెడ్డి. చెప్పాను కదా బాబు, నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన ఈ జనం కూడా అర్థం చేసుకుంటారనుకోకు. వదిలేసాయి.
రాజవరంలో దారుణం. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేని నడి రోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు షో అనే యువకుడు. ఎందుకు పొడిచాడు ఎందుకు పొడిచాడు ఎందుకు పొడిచాడు? ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లో ఉన్న కైగల పరశురాం షో మధ్య అసలేం జరిగింది? హీట్ ఎక్కిపోతుంది బాబు, మీరేం తెలుసుకుని చెప్పండి. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నాం మేడం, ఈ లోపల పొడి చేశారు. సిబిఐతో ఎంక్వైరీ చేయించే వరకు మేము ఊరుకోము. ఎందుకు పడుతున్నాం అవదాలనే పొద్దు నుంచి జుట్టు పీకుంటున్నాం. అసలు ఎందుకు పొడిచాడనే విషయాన్ని మనం రాజవరంలో ఉన్న మా రిపోర్టర్ ఎక్స్ప్రెస్ అడిగి తెలుసుకుందాం. సంధ్య, ఇప్పుడు మన ఊరు మధ్యలో ఉన్నాం. అసలు ఎందుకు పొడిచాడు అనే ఒక విషయం ఊరి జనాల్ని అడిగి కనుక్కుందాం. నా పేరు పొకారండి. ఈ ఊర్లో ఏం జరిగినా ఏ అప్డేట్ అయినా నా వల్లే ఈ ఊరి జనాలకు తెలుస్తుందండి. నువ్వు వర్జిన వంకాయ ఎవరికి కావాలయ్యా అడిగి చెప్పు. షోనా ఎందుకు పుడిచోనా? బాబు నాకేం తెలియదురా బాబు. బాబు ఎందుకు పొడిచాడో నాకు తెలియదురా బాబు. అసలు ఎందుకు పొడిచాడో తెలుసా? తెలీదంట సంచ. షో అనేవాడు మీ ఎమ్మెల్యేని ఎందుకు పొడిచాడు అర్థం కాకుండా సస్తా ఉంటే మీరు కూర్చొని చీరలు జాకెట్లు లంగాలు కొట్టారు మీ ఆడదంతా. జనాలు ఇలా పిచ్చెక్కిపోతుంటే బాగు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఈ టైంలో బాంబు పెడితే అదిరిపోతాయి. ఇదిగో ఎలక్కాయ్, షో ఎమ్మెల్యేని ఎందుకు పొడిచారు మీరు చెప్పండి. ఆడో పెద్ద ఎడవండి. ఎమ్మెల్యేని కత్తితో మాత్రమే పొడిచాడు. నన్ను వెన్ను పొడిచాడు. ఏం లేదు సంజ, వాడి కోసం ఇటు బాంబు పెడితే ఈ వదిలేసి ఆడ వెళ్ళిపోయాడు. వావట్టు సంజ, నీకెలా తెలుసు? ఒకడేమో కత్తితో ఇష్టం వచ్చినట్టు కసాకసాన్ని పొడి చేస్తాడు, ఇంకోడేమో బాంబులు వేసుకొని తిరుగుతాడు. సంజయ్ వారికి నెంబర్ ఇచ్చి మాకు తెలుపు దేవుడు. ఎవర్రా మీరంతా? హాస్పిటల్ బయట మాత్రం ఎందుకు పొడిచారు? రాము ఎక్కడ? ఆ ఏదో ఎందుకు పొడిచాడో తెలియదు కానీ 2 రోజులు గడిస్తే కానీ ఏం చెప్పలేమని సానుభూతి క్రియేట్ చేయండి. పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ప్లీజ్ దయచేసి కొంచెం సహకరించండి. డ్రైవర్ గారు ఎందుకు పొడిచాడో నీకు తెలుసా? సాయిబాబా వాటర్ సప్లై 98488700. ప్లీజ్ సార్ వదిలేండి సార్. జాకెట్ కుట్ట వచ్చేస్తాను సార్. ఒరే అసలు ఎందుకు పొడిచారా? ఈ విషయం గురించి తెలియక జనాలు బయట పిచ్చెక్కిపోతున్నారు. ఎమ్మెల్యే గారి పిఏ ఇప్పుడే అందుబాటులోకి వచ్చారు. నాటు డ్రెస్ లో మంచి అనారోగ్యంగా ఉన్నారు. ఆయన దానికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ ఇట్లాంటి సార్ మీరు చెప్పండి సార్. ఆయనకి ఎంతో ఇష్టమైన మాదక ద్రవ్యాలు కూడా తీసుకునే పరిస్థితి. ఇప్పుడే దొరికిన సెన్సేషనల్ న్యూస్, ఎమ్మెల్యే గారికి మాదక ద్రవ్యాల అలవాటు తీసుకునే పరిస్థితిలో కూడా మా ఎమ్మెల్యే గారు లేరండి. ఈ నెల జైల్లో చూడటం చాలా ఆనందంగా ఉంది కానీ నవ్వుతే పుడి చేతనం భయం వేస్తుంది. ఏం చేశారా? బాంబే నొక్కింది నువ్వే కదరా. టెర్రరిస్ట్ కేసు, దేశద్రోహం, ఇంకా మా ఒకసారి ఊరి సెక్స్ కూడా చేసేద్దా? చచ్చిపో జాకెట్ కొట్టలేదురా. ఊరేస్తారంటే జాకెట్ అంటే ఏంట్రా? ఇదే మనకు మంచి అవకాశం. ఆ షోని మన పార్టీలోకి తీసుకుంటే మన పార్టీ హైలైట్ అవుతురా. చెప్పారండి. సానుభూతి కోసం ఎమ్మెల్యేనే పొడిపించుకున్నాను. ఒక్క మాట చెప్పు షో. నీకు ఎమ్మెల్యే గారిని ఎందుకు పొడిచారు? అసలు ఎమ్మెల్యే గారిని పొడవడానికి గల కారణం ఏంటి? చెప్పండి సార్. చెప్పండి. అసలు ఎవరి రంగారెడ్డి? షో ఎమ్మెల్యే గారిని పొడవడానికి రంగారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? ఇప్పుడు పుకార్ గారి సమాధానం విందాం. చెప్పండి సార్. చూసావా సంధ్య, రాజవరం ప్రజలు నిజాన్ని అడిగితే జారుకుంటున్నారు. స్టూడియో సంధ్య వినపడిందా? ఇన్నిసార్లు నా పేరు పిలవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెస్ జస్ట్ న్యూస్. సరే సంధ్య, ఈ రోజు సెంటర్ లో ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయంటే అది ఆయన చలవే. మరి ఇంత మంచి పనులు చేసిన రంగారెడ్డి గారి గురించి జనాలకు ఎందుకు తెలియడం లేదు? అంత మంచి మనిషిని చంపేసిన కుటుంబంలోని వ్యక్తిని మీరు ఎందుకు ఎమ్మెల్యే చేశారు? 1 మినిట్. మాకొద్దు సార్, ఈ ఎమ్మెల్యే మాకొద్దు. అసలు ఆ ఎమ్మెల్యే మాకు వద్దమ్మా. అనవసరంగా మా బంధువులకి మా చుట్టాలు చెప్పాను. ఆ నా కొడుకు ఓటేమని మమ్మల్ని పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడుతున్నాడండి. ఇక్కడ కర్రీచ్చుకుని ఇక్కడ కొట్టాడండి. చచ్చిపోయినామో అనిపించిందండి. మేము ఇక్కడే ధైర్యంగా ఉండాలంటే ఎమ్మెల్యే ఉరి తీయాలి. ఎమ్మెల్యే గారు చాలా తప్పులు చేశారు. బంగారం లాంటి విశ్వం గారు షాప్ మీద నిందలు వేయించాడు. షోని కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సార్ ఎమ్మెల్యే గారిని ఎందుకు పొడిచాడో చెప్పాలి సార్. సార్ చెప్పండి. హలో సార్. అరే దేనికి ఏది ఇస్తారో నీకు తెలియదు. ఎందుకు పడిచారు బ్రదర్? ఎందుకు పడిచారు? నేనేదో చేసి మా నాన్న నొప్పించుకునేదాన్ని కదా. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. శౌర్య, శౌర్య.
సార్ ఇప్పుడే చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చారు సార్ 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 చెప్పాలి సార్ నా పంచ సార్, మిమ్మల్ని సార్. నా పంచ బాబాయ్ కొంచెం ఇది తీస్తారా? కంగారు పడద్దు, మీరు వదిలిన వాళ్ళు నన్ను వదలరు. మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దని నేను జైల్లో చాలా ఆలోచించా. మా ఊరి సిటీ కేబుల్లో అడిగా, ఒక మంచి విషయం చెప్తా కవరేజ్ ఇస్తావా అని. అలాంటిది ఒక్కరిని పొడిచేసరికి స్టేట్ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. అసలు ఎందుకు వచ్చావునా? నన్ను చెప్పనీరా, ఆగరా. ఒక చెడుకు కానీ వైలెన్స్కి కానీ మీరు ఇచ్చే అటెన్షన్ ఎంకరేజ్మెంట్కి మీడియాకి జనాలకి నా హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఎందుకు పొడిచాను, అసలు ఆ రంగారెడ్డి గారికి దీనికి లింక్ ఏంటో చెప్పే ముందు ఒక చిన్న మాట. అసలు రంగారెడ్డి గారిని చంపడం వల్లే ఆ సెంటర్కి రంగబలి సెంటర్ అని పేరు వచ్చిందని మన ఊర్లో చదివే బొడ్డోడికి కూడా తెలుసు. కానీ ఆయన వల్ల ఇన్ని షాపులు ఉన్నాయని, దాని మీద ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని ఏ మనిషికి తెలియదు. తెలిసిన ఏ మనిషి మాట్లాడు, ఎందుకంటే ఆయన చేసింది మంచి పని కాబట్టి. ఆఖరి బస్సులో వచ్చే ఆఖరి మనిషికి కూడా మందులు ఇచ్చాకే షాప్ కట్టే విశ్వం గారి లాంటి వారి మీద కూడా విశ్వాసం ఉండదు. ఇది మన ఊరి ఘనత. అసలు మన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, గాంధీ గారు చెప్పినట్టు చెడు వినొద్దంటే ఒకడు చెడు వినే పని మీదే ఉంటాడు. చెడు చూడొద్దు అంటే ఒకడెప్పుడు అదే పని మీద బండెక్కి మరీ చెడుని చూడడానికి వెళ్తుంటాడు. చెడు మాట్లాడొద్దంటే ఒకడు పనులన్నీ మానేసి మరీ ఆ చెడు మాట్లాడే పని మీదే ఉంటాడు. ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరి పొడిచి పెద్ద పుడింగిలాగా దండలు వేయించుకుని మరి ఇన్ని స్పీచ్లు ఇస్తున్నారు నాలాంటి వాళ్ళు. నన్ను ఎంకరేజ్ చేయడానికి పనులన్నీ మానేసి ఇంత ఎండలో ఇంట్రెస్టింగ్గా వింటున్న మీలాంటి వాళ్ళు, ఎంతో క్రియేటివ్గా న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీలాంటి వాళ్ళు, పొడిచినందుకు ఒక క్రిమినల్కి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్న అపోజిషన్ లీడర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఉండాలి. అంతే కదా? ఇలా ఉండబట్టే రేపటి సమాజానికి ఆ చెడుకి వడ్డీ కట్టి మరీ చెడుని పెంచుతున్నాం. అమ్మ మీరే ఇందాక నుండి ఎండలో నిలబడ్డారు కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీ పిల్లల్ని మిమ్మల్ని అడిగితే ఎక్కడికి వెళ్ళావమ్మా అని, ఒకడు పొడిచాడు వాడు వెనకాల పిచ్చిదానిలా వెళ్ళానని చెప్పడం కంటే ఈ ఊరికి మంచి చేసిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వెళ్ళానని చెప్పడం చాలా బెటర్ ఏమో. మీరేమంటారు? ఇప్పటికైనా మారదాం. చెడు వెనక, వైలెన్స్ వెనక, ముఖ్యంగా నాలాంటి ఎదవల వెనక ఎగబడ్డ మానేసి మంచోళ్ళ గురించి మాట్లాడుకుందాం. మారదాం రా. రంగని బలి తీసుకున్న చెడుని మర్చిపోయి రంగ బలే పనులు చేశాడన్న మంచిని మాట్లాడుకుందాం. రంగబలి సెంటర్ని కాస్త రంగ బలే సెంటర్గా మార్చేద్దాం. అసలు ఎందుకు పొడిచారో చెప్పలేదు. ఇప్పుడు నేనేం చెప్పా? మంచి విందాం, చెడు వదిలేద్దాం చెప్పాను. మరి పొడిచిన విషయం చెడే కదా, మనకెందుకు? సత్య 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 బాబు సార్, ఏం లేదు, కొత్తగా దీన్ని రంగభలే సెంటర్ అంటున్నారేంటి? రంగారెడ్డి గారు ఒక ఆయన ఉండేవారండి. మా ఊరికి చాలా మంచి పనులు చేశారండి, అందుకే అలా పిలుస్తున్నాం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యేని పొడిచిన షోకి కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇక రంగబలి సెంటర్ ఆడు బాగానే వెళ్ళిపోయాడురా, మన పరిస్థితి ఏంట్రా? ఊరి శిక్ష ఎస్సీ గారు ఊరి తీయక ముందు ఆఖరి కోరిక అడిగారు. ఎప్పుడు అడిగారు? నూనె కోట అడిగారని.
సచివ జాకెట్ కుట్టకుండానే చచ్చిపోతానేమో నాకు ఇచ్చారా, నేను వేసుకుంటాను. నెమ్మది ఇస్తానయ్యా ఇస్తాను.